హాయ్ అండి. ఏంటిది మళ్ళీ వచ్చేసానని చూస్తున్నారా? ఈరోజు సండే స్పెషల్ ఏంటిదండి మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే ఫిష్ కర్రీ. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో రండి చూసేద్దాం. కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలని వేసి బాగా వేయించండి. బాగా వేయించి అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి టమాటో వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. కొంచెం సేపు బాగా మగ్గనిచ్చి మూత తీసి ఒకసారి కలుపుకొని పసుపు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. చేపల కూరలోకి కారం ఎక్కువే పడుతుందండి. నేనైతే 4 స్పూన్లు వేసుకున్నాను. మీకు మీ టేస్ట్కి తగ్గనట్టు మీరు వేసుకోవచ్చు. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించండి. అది వేయించిన తర్వాత ముందుగానే మన టేస్ట్కి తగ్గనట్టు సాల్ట్ వేసుకోండి. ముందుగానే కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక సైడ్ బాగా సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పి ఇంకో 2 మినిట్స్ ఉడికించుకోండి. అది బాగా ఉడికిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చింతపులుసు దాంట్లోకి వేసుకొని ఒక హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనము దాంట్లో కావాల్సిన పొడి మసాలా తయారు చేసుకుందాం రండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు. అది బాగా కలర్ వచ్చేదాకా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోండి. అది కొంచెం చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో అలా దగ్గరికి వచ్చినప్పుడు పొడి మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆపేయటమే. నా స్టైల్లో చేపల పులుసు ఇదండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మీరు మీ ఇంట్లో చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్ బాయ్.